వెల్కమ్ టు ఏది నిజం. తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూట కట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందా? నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులతో అసంతృప్తి ఎందుకు ఎదురవుతోంది? తననే నమ్ముకున్న వారిని పక్కన పెట్టారా? లేక కొత్త వారి ఆధిపత్యాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారా? ప్రతిపక్షాల అక్రమాలపై భరతం పడుతూనే సొంత పార్టీలోని నాయకులని కాపాడుకోలేకపోతున్నారా? ఇంతకీ మిర్యాలగూడ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గ్రాఫ్ తగ్గుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. తనని గెలిపించిన అనుచరులను పక్కన పెట్టడంతో పాటు మరో వర్గంలోని కొంతమంది తీరు ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించి అశేష ప్రజాదరణ పొంది ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. గెలిచిన నాటి నుండి నేను నా మిర్యాలగూడ అంటూ ప్రజలకు దగ్గరవుతూనే అధికారులను పరుగులు పెట్టిస్తూ నిరంతరం అభివృద్ధికై పరితపిస్తున్నారు. అధికార యంత్రాంగంతో మమేకమై డెవలప్మెంట్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల్ని బయటపెడుతూ ప్రతిపక్ష నాయకుల్లోని గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. నిరంతరం ఇటు అధికారులను అటు ప్రతిపక్ష నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బిఎల్ఆర్ కి తన సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. ప్రజాక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తున్న క్రమంలో సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు వస్తున్నాయి. అన్నింట్లో తమకు అండగా ఉంటామని నమ్మి గెలిపించుకుంటే ఇవాళ తమనే పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేకు ఒకప్పుడు కుడి భుజంగా పనిచేసిన బీసీ నాయకుడు బీసీ గర్జన పేరుతో మిర్యాలగూడలోనే ఒక పెద్ద సభ నిర్వహించి తమకు అన్యాయం జరుగుతుందనే గళం వినిపించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పందించకపోవడం కూడా పలువురు కార్యకర్తలను అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా శిక్షించక తప్పదు అంటున్న బిఎల్ఆర్ తన అనుచరులే అక్రమాలకు తెరలేపుతున్నారనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. లేక నా మనుషులే కదా అని చూసి చూడనట్లు ఉంటున్నారా అని మరో వర్గం నిలదీస్తోంది. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఎమ్మెల్యే కక్షపూరిత రాజకీయాలు చేయడమే కాకుండా తాను అక్రమాలకు ఒడిగడుతున్నారని అనుమానిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో పట్టణంలో లేనంతగా మైనింగ్, అక్రమ ఇసుక, రేషన్ దందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దామచర్లలోని పవర్ ప్లాంట్ లో కాంక్రీట్ కి సంబంధించిన పనుల్లోనూ స్క్రాప్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఖ్య నాయకుణ్ణి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాపాడారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే బిఎల్ఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యేపై జరుగుతున్న ప్రచారంతో పాటు ప్రతిపక్ష నేతల ఆరోపణలతో ఇప్పటికే ప్రజల్లో కొంత వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా పనిచేసిన తిరునగర్ భార్గవ్ కాంగ్రెస్ లోకి రావడాన్ని బిఎల్ఆర్ వర్గం వ్యతిరేకించింది. కానీ ఆఖరి నిమిషంలో జానారెడ్డి సమక్షంలో భార్గవ్ హస్తం కండువా కప్పుకున్నారు. అప్పటి నుండి నియోజకవర్గంలోని బిఎల్ఆర్ వర్గం ఎంపీ వర్గంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇదంతా మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టణంలో భార్గవ్ కు చెందిన 10 గుంటల భూమిని కబ్జా చేశారని నోటీసులు పంపడంతో ఎంపీ వర్గీయులపై బిఎల్ఆర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
తమపై కావాలనే ఎంపీ వర్గానికి చెందిన కొందరు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. ఇదంతా తనకి తెలిసే జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని గత పాలకులు ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిర్యాలగూడను జిల్లాగా మార్చడంపై అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మిర్యాలగూడపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఇక్కడ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్లి వాడుకుంటున్నాయని, అభివృద్ధి మాత్రం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నిధులు ఎక్కడ మంచిగా ఉన్నాయి చెప్పండి. మిర్యాలగూడలో నిధులు ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న నిధులు ఇక్కడ మనం ఉన్న సంపాదన ఇక్కడ సహజ సంపద అంతా తీసుకుపోయి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది. కానీ ఈ మిర్యాలగూడ వస్తే మరి ఏదో అంటారుగా మిర్యాలగూడను ఎప్పుడు కూడా సౌతి తల్లి ప్రేమ చూపిస్తారు. కాబట్టి ఏ ఎమ్మెల్యే కానీ ఎవరున్నా కూడా అధికారంలో ఇప్పుడు రాబోయే ఎవరైనా కొత్త మున్సిపాలిటీ చైర్మన్లు కానీ కళలు కంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలామంది ఆ మేధావులతో ఒకటే చెప్తున్నా, ఆ మేధావులకి ఏంటంటే డబ్బులు ఇచ్చి ఎలక్షన్ రాగానే 500 లక్ష 1000 రూపాయలు 500 ఇచ్చి మభ్యపెట్టి జనాలను కొడుతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను రాబోయే రోజుల్లో మిర్యాలగూడ జనాలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధిక ఖనిజ సంపద సహజ సంపద అన్ని విధాల ఉన్న యొక్క మిర్యాలగూడ నియోజకవర్గాన్ని గత పాలకులు మోసం చేసిరు. అప్పట్లో ఉన్న టీడీపీ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం చేసింది, ఇప్పుడున్న ప్రస్తుతం మనదాకా టీఆర్ఎస్ ఆయన కూడా మోసం చేసిండు. కాబట్టి దయచేసి రాబోయే రోజులలో ఈ మెయిన్ 3 పార్టీలు సిపిఎం కూడా ఉంది, దాంట్లో డెవలప్మెంట్ కాకపోవడానికి జూలకట్టి రంగారెడ్డి గారు కూడా కారణం. మిర్యాల ఎక్కడైతే సిపిఎం ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి రాబోయే రోజుల్లో మిర్యాల కూడా మరి జిల్లా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. మా యొక్క ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆయన ఓన్ మేనిఫెస్టో పెట్టిరు. అది నా కాడ కూడా ఉంది. అది పర్సనల్గా ఎలక్షన్ ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో కాకుండా సొంత మేనిఫెస్టో జిల్లా కోసం 1 సంవత్సరం లోపు ప్రకటన చేపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమో ఉన్న జిల్లాలు పీకేస్తా అంటుండు, మరి నేమో ఇంకో జిల్లా ఇస్తా అని హామీ ఇచ్చిండు. మరి ఆ విషయం ఒకసారి ఎమ్మెల్యే గారి ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఒకసారి మిర్యాలగూడ గురించి జిల్లా గురించి మాట్లాడితే చాలా మంచిదని ఈ యొక్క ఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా అధికార పార్టీకి తెలుపుతున్నా. థ్యాంక్ యూ. గతంలో నల్లమోతు భాస్కర్ రావు తన వంతుగా అభివృద్ధికి కృషి చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లేకపోవడంతో మిర్యాలగూడ అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గం పక్కన ఉన్న మంత్రులు సహకరించకపోవడం వల్ల ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనే అంశాలపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆలోచించి ముందుకు అడుగులు వేయాలని వారు కోరుతున్నారు. దాదాపు ఇప్పటివరకు అగ్రకులంలో పరిపాలించినప్పటికీ మిర్యాలగూడ స్థానం ఎప్పుడు అలవెన్స్లో పోవటం, సిపిఎం కాంగ్రెస్ పార్టీ అలవెన్స్లో పోవటం కానీ, టీడీపీ సిపిఎం అలవెన్స్లో పోవటం కానీ జరిగింది. అప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు వడ్డుకున్న సమయంలో ఇప్పుడు కూడా ఇంతకుముందు ఉన్న భాస్కర్ రావు గారు కూడా ఆయన కూడా అభివృద్ధి సరే ఆయన అభివృద్ధి చేసినేమో కొద్ది గొప్ప చేసిండు. కానీ ఆయన సహకరించకుండానికి జిల్లాలో పెద్ద నాయకులు అంటే ముందున్నారు. ఇదే మిర్యాలగూడ అని స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కాకుండా పక్క నియోజకవర్గాల శాసనసభ్యులు మంత్రులు సాధించడం జరుగుతుంది. దానివల్ల మిర్యాలగూడ అభివృద్ధికి నోచుకోవట్లేదు. గతంలో అదే జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బిఎల్ఆర్ గారు కూడా ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. పక్కనున్న నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వడం, వాళ్ళ అజమాయి చెలాయించడం వల్ల మిర్యాలగూడ అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరం. దక్షిణ భారతదేశంలోనే పారిశ్రామిక నగరంగా పేరు పొందిన మిర్యాలగూడ ఆసియా ఖండంలోనే టాప్ 2వ స్థానంలో 3వ స్థానంలో మిల్లర్స్ ఉన్న మిర్యాలగూడ ఇంత పెద్ద ఆర్థికంగా ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి ఎవరికి తొత్తులుగా మారకుండా మిర్యాలగూడ అభివృద్ధికి దోహదపడాలని, అందుకు పనిచేసే వాళ్ళకు మాత్రం అవకాశాలు కల్పించాలని, అది పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ బీజేపీ ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా అవకాశం ఇచ్చి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఇస్తే, వాళ్ళే చేస్తే ప్రజలు కూడా కొంచెం సంతోషపడతారు. ఇప్పుడున్న నాయకులను ఇప్పటికైనా ఇది గ్రహించి వేరే వాళ్ళకు అనుకూలంగా వేరే వాళ్ళు చెప్పిన మాటలు పక్కన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పిన మాట వినకుండా సొంతంగా ఆయన స్వయశక్తులుగా సలహాగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం. లేకపోతే మాత్రం ప్రజలు ఆయన కూడా రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. బిఎల్ఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందుకు సామాజిక సేవకులుగా చాలా మంచి కార్యక్రమాలు ఇచ్చారు.
అది చూసే జనాలు ఈరోజు ఆయనకు పట్టం కట్టి మిర్యాలగూడ శాసనసభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అయినా ఆయన ద్వారా కూడా ఇంకా వేరే రాజకీయ నాయకులు తొత్తులుగా మారడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి కావాలంటే ఒకరికి తొత్తులుగా పనిచేయకుండా స్వతహాగా ఆయన నిర్ణయాలు చేసి నియోజకవర్గంకి ఏది చేసే అభివృద్ధి జరుగుతుంది, నియోజకవర్గం లాభాలు నష్టాలని గ్రహించి పని చేసుకుంటే బాగుంటుంది. అనేక పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. రైస్ మిల్లులు ఉన్నాయి, కొత్త గ్యాలరీ భవన్ పడబడుతున్నది, చాలా ఉన్నాయి. పాలించి బండల పరిశ్రమలు ఉన్నాయి. ఇన్ని ఉన్నాక కూడా మిర్యాలగూడ ఏంది వెనకబడిపోవడం కారణం ఏంది? జిల్లాలో పునరీకరణ చేసినప్పుడు కూడా మిర్యాలగూడ మొదటి స్థానంలో ఉండేది. అసలు ఇప్పటివరకు మిర్యాలగూడ జిల్లా కూడా నోచుకోలేదు. మరి దీనికి కారణాలు ఏంది? ఇదే భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు కూడా జిల్లా ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పని మాట ఇచ్చినారు. ఆయన మాట తప్పినారు. అది గడిచిపోయింది. ఇప్పుడున్న బేలారు గారు కూడా సొంతంగా ఆయన కూడా జిల్లా అభివృద్ధికి, జిల్లా ఏర్పాటుకు సహకరిస్తామన్నాడు. సంవత్సరంలోపు జిల్లా ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. అంటే ఇది ఏం జరుగుతుందంటే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కాకుండా జిల్లాలో నేను పెద్ద నాయకులు అనే మాట మిర్యాలగూడ నియోజకవర్గంలో చెల్లుబాటు జరుగుతున్న కారణంగా మిర్యాలగూడ అభివృద్ధి నోచుకోకపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా దీన్ని గ్రహించి నాయకులు అందరూ గ్రహించి జిల్లా సాధన కోసం అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గం కోసం కృషి చేయాలని, అందుకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఇంతకు పూర్వ ఎమ్మెల్యేలు కూడా అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపైకి వచ్చి గతంలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మిర్యాలగూడ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ప్రజల కష్టాలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజాసేవలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. గతంలో మిర్యాలగూడలో పనిచేసినటువంటి భాస్కర్ రావు గారు ప్రజలు ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వండి అని పోతే శెట్టిపాలెం గ్రామంలో దాన్ని ఈడ్చవతల పడేయమని చెప్పి అసభ్యకరంగా మాట్లాడిన ప్రవర్తన. నర్సాపురంలో గిరిజనుల్ని రోడ్ల మీద డ్యాన్స్ చేపిస్తానని మాట్లాడాడు. వీర్లపాలెంలో గత వీర్లపాలాన్ని చూస్తారు అని చెప్పి అక్కడ ప్రజలను రెచ్చగొట్టి వారు చేసింది ఏం లేదు, వారు 9 సంవత్సరాలు ఇంట పండుకొని మళ్ళీ వారు ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇకపోతే మన మిర్యాలగూడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారు మిర్యాలగూడ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఆ ఎండాకాలంలో గ్రామాలలో నీటి ఎద్దడి ఏర్పడితే ప్రతి గ్రామంలో నీటి సమస్య తీర్చినటువంటి వ్యక్తి. ఆ గత ఎమ్మెల్యే ఎన్నడూ కూడా పట్టించుకోలే గ్రామాలలో తాగునీటి సమస్యను. ఏమన్నంటే మిషన్ భగీరథ అన్నారు. మిషన్ భగీరథ తాగేటోళ్ళే లేరు. ప్రతి ఒక్కరు కూడా వారు మన వీటిని పశువులకు నీరు దాపటందుకు ఉపయోగిస్తారు తప్పితే దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజలందరూ కూడా మన నేషనల్ హైవేలో యాక్సిడెంట్లతోటి చనిపోతూ ఉంటే వారు మనసు చెల్లించి వారు ఇమ్మీడియట్లీగా ప్రభుత్వ అధికారులతోటి మన టోల్గేట్ వాళ్ళతోటి కూడా మాట్లాడి 4 ఫ్లైఓవర్లను కూడా శాంక్షన్ చేయించిన ఘనత మన బిఎల్ఆర్కే దక్కుతుంది. కాబట్టి ఇట్లా మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మాలాంటి కార్యకర్తల ద్వారాగా మా బిఎల్ఆర్ గారు, మా ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు అందజేయించడంలో వారు ముందుంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మా మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు వారు మొదటి నుంచి కూడా పేదల పక్షపాతి. వారు ఏ కార్యక్రమం చేసినా కానీ పేదలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు నా వంతు సహాయం చేయాలని చెప్పి వారికి సహాయం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి వారు మునుముందు కూడా పేద ప్రజలందరి కోసం పాటుపడతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా తన తప్పిదాలను తెలుసుకుని అందర్నీ కలుపుకుని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమన్వయంతో ముందుకు నడుస్తారా? ప్రజలు చెబుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి దిశగా సాగుతారా? లేక ఇదే ఒంటెద్దు పోకడకు పోయి ప్రజల్లోని వ్యతిరేకతను పెంచుకుని గత ఎమ్మెల్యేకు ఎదురైన అనుభవాన్ని తాను ఎదుర్కొంటారా? వేచి చూడాలి.